కొన్ని శతాబ్దాల క్రితం సముద్రపు అంచుల్లో కొండల నడుమ ఒక చిన్న రాజ్యానికి క్రూరమైన రాణి అమృతాంగి. కానీ ఆ రాజ్యంలో ఒక భయానక రహస్యం, కఠినత్వం ప్రజలను గజగజ వణికించేవి. రాణి అమృతాంగి అందం చూసి దేవకన్యల్ని అసూయపడేలా చేసేది. నీలి కనులు, తేజస్సు వెదజల్లే చర్మం, పొడవాటి కేశాలు, ఆకర్షణతో నిండిన చిరునవ్వు చూసేవారిని మంత్రముగ్ధుల్ని చేసేవి. వీటితో పాటు మంత్రశక్తి మరియు కిరాతకత్వం కలగలిపిన రాణి అమృతాంగి తన రాజ్యకాంక్షతో చుట్టుపక్కల రాజ్యాల రాజులను యుద్ధాలు లేకుండా ఆమె అందం, మృదువైన మాటల కలయికతో రాజ్యాలను దోచేది. తన వ్యూహాలతో శత్రువులను మట్టు పెట్టేది. మరికొందరిని తన మంత్రశక్తితో భయపెట్టి రాజ్యాలను ఆక్రమించింది. రాజులు, గూఢాచారులు, మాంత్రికులు ఆమెకు ఎవ్వరూ ఎదురు నిలబడలేకపోయారు. ఇలా చిన్న చిన్న రాజ్యాలను కలిపి తమిశ్రాగిరి సామ్రాజ్యంగా ఏర్పాటు చేసి ఒక పెద్ద శక్తిగా ఎదిగింది. అది కేవలం రాజ్యాల కలయిక మాత్రమే కాదు, అది అమృతాంగి కోరికలకు, అహంకారానికి ప్రతిరూపం. ఆ క్రూరమైన రాణి అమృతాంగి తమిశ్రాగిరి సామ్రాజ్య అధినాయకగా సింహాసనాన్ని అధిష్ఠించి భోగ విలాసాల్లో జీవితాన్ని గడుపుతుంది. ఒకరోజు ప్రజల ముందు తన మాటలతో కొత్త శకానికి నాంది పలుకుతూ ఆమె స్వర్ణ సింహాసనంపై సగర్వంగా కూర్చొని అతి గంభీరమైన స్వరంతో తమిశ్రాగిరి సామ్రాజ్యానికి రాణిగా చెప్తున్నా, ఇప్పటి నుండి నా సామ్రాజ్యంలో ప్రజలందరూ అమిత సుఖాలను అనుభవించండి, హద్దులు లేని స్వేచ్ఛను అనుభవించండి. మీకు కావలసిన స్వేచ్ఛ మీ చేతుల్లో ఉంది. అంతేకాదు, ఈ భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలను తమిశ్రాగిరి సామ్రాజ్యంలో కలిపి ఏకైక సామ్రాజ్య అధినాయకగా ఉంటా. ఈ సామ్రాజ్యాన్ని చరిత్రకు సాక్షిగా నిలబెడతాను. నా పరిపాలన, నా వైభవాన్ని ఎప్పటికీ చెప్పుకునేలా చేస్తాను అన్న ఆమె గంభీరమైన స్వరం ప్రజల గుండెల్లో మారుమోగింది. ఆ రోజును చరిత్రలో స్వేచ్ఛకు నాంది అని చెప్పినప్పటికీ అది ఒక మాయా వలయం. ఆ రోజే తమిశ్రాగిరి సామ్రాజ్యానికి చీకటి యుగం ఆరంభమైంది. అప్పుడే ఆకాశంలో నల్లని మేఘాలు తమిశ్రాగిరి సామ్రాజ్యాన్ని కమ్మేశాయి. గాలి సైతం భారంగా వీస్తుంది. ప్రజలు స్వేచ్ఛ అనే మత్తులో తేలిపోతూనే తమ జీవితాలు క్రమంగా చీకటిలో మునిగిపోతున్నాయన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. అమృతాంగి స్వేచ్ఛా ప్రకటనతో ఆరంభమైన ప్రజల ఆనంద యుగం తక్కువ కాలంలోనే వారి మనసులను మత్తులోకి నెట్టింది. అమిత సుఖాలకు బానిసలుగా మారి సోమరుల్లా తయారయ్యారు. వారి సొంత ఆలోచనలను కోల్పోయారు. అది ఒక చీకటి సామ్రాజ్యంగా మారిపోయింది. రాణి అమృతాంగి వయసు పైబడినా కానీ ఆమె కోరికలు చల్లారలేదు. భోగ విలాసాల్లో పడి ఈ భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలను తమిశ్రాగిరి సామ్రాజ్యంలో కలిపి ఏకైక సామ్రాజ్యంగా చేస్తా అన్న మాట మర్చిపోయింది. వృద్ధాప్యానికి చేరి మరణించింది. ఆమె భౌతిక రూపం చనిపోయినా ఆత్మ మరణించలేదు. ఆమె ఆకలికి ఇప్పుడు హద్దులు లేవు. ప్రతి సింహాసనాన్ని తనదిగా మార్చే తాపత్రయం, ప్రతి ఒక్కరిని తన వశం చేసుకునే కోరిక ఆమె ఆత్మను భూమి మీద ఉండేలా చేశాయి. మంత్రవీర్య, మంత్రశక్తుల్లో ప్రసిద్ధి పొందిన ప్రాచీన మాంత్రికుడు. శక్తివంతమైన మంత్రాల ద్వారా భీకర శక్తులను అణిచివేయగలడు. రాణి అమృతాంగి ఆత్మ తన కోరికలతో అక్కడ ప్రజలను భయాందోళనకు గురి చేస్తుందని తెలుసుకొని అమృతాంగి ఆత్మను శాశ్వతంగా అణచివేసి ఆ సామ్రాజ్యాన్ని చీకటి శక్తుల నుండి విముక్తి చేయడానికి తన శక్తులన్నిటినీ సమీకరించాడు. తన మంత్రబలంతో అమృతాంగి ఆత్మను బంధించే శకట కవచం రూపొందించాడు. అది కేవలం రక్షణ కాదు, ఒక శాశ్వత బంధనం. మంత్రవీర్య రాజభవనంలో మంత్రయజ్ఞం ప్రారంభించాడు. రాజభవనం అంతా మంత్రాల ధ్వనులతో మారుమోగింది. దీపాల వెలుగులు ఆకాశాన్ని తాకేలా ప్రకాశించాయి. మంత్రవీర్య గట్టిగా మంత్రాలు జపించాడు. మంత్ర జపంలో ప్రతి అక్షరం భూమి ఆకాశాన్ని కంపింపజేస్తూ చీకటిని చీల్చిపారేలా శక్తిని సృష్టించింది. గాలితో కూడిన తుఫానుతో ఒక్కసారిగా ఆకాశంలో పిడుగులు, మెరుపుల శబ్దంతో తమిశ్రాగిరి సామ్రాజ్యం అంతా మారుమోగింది. రాజభవనం మొత్తం శబ్దాలతో నిండిపోయింది. సుడిగాలి విరుచుకుపడి రాజభవనం లోపలికి దూసుకువచ్చింది. ఆ అంధకార సుడిగాలి మధ్య నుండి మెరిసే రెండు నల్లని కళ్ళు, అదే అమృతాంగి. ఆమె భయంకరమైన నవ్వు భూమిని కంపించేలా చేశాయి. మంత్రవీర్య తన మంత్రశక్తిని ఉపయోగించి శకట కవచంలో ఆత్మను బంధిస్తుండగా అదే క్షణంలో
రాజభవనం గోడలు ఒక్కసారిగా భీకర శబ్దంతో కుప్పకూలిపోయాయి. ఆమె కన్నీరు పెద్ద వరదలా మారి తమిశ్రాగిరి సామ్రాజ్యం కొట్టుకుపోయింది. అలా తమిశ్రాగిరి సామ్రాజ్యం భూస్థాపితమైంది. కొన్ని సంవత్సరాలకు ఆ ప్రదేశం కొండలు లోయలుగా మారిపోయింది. రాణి అమృతాంగి కోట ఉన్న ఆ ప్రదేశమే ఇప్పుడు మరణగిరి. ఈ గ్రామం ప్రకృతి దృశ్యాలతో, పచ్చని పంట పొలాలతో నిండి ఉంది. ఇక్కడ ప్రజలు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారు. అదే గ్రామానికి చెందిన నరసింహం ఒకరోజు పొలం దున్నుతుండగా నాగల్కి ఏదో గట్టిగా తగిలిన శబ్దం వినిపించింది. నరసింహకి అక్కడ పురాతనమైన బాక్స్ బంగారంలా మెరిసిపోతూ కనిపించింది. దాన్ని ఎవ్వరూ చూడకుండా ఇంటికి తీసుకొచ్చి తన భార్య రత్నమాలకు చూపించి, ఇది మన పొలంలో దొరికింది, దీని లోపల బంగారం లేక ఇంకేమైనా ఉండవచ్చు అని ఆ బాక్స్ ని పగలగొట్టి చూస్తే కొన్ని బంగారు ఆభరణాలు కనిపించాయి. ఆ ఆభరణాలను రత్నమాల వేసుకొని చాలా సంతోషపడింది. నరసింహ రాత్రి నిద్రపోతుండగా కలలో వినసొంపైన స్వరంతో, నువ్వు చాలా అదృష్టవంతుడివి, అందుకే నా ఆభరణాలు నీకు దొరికాయి. నా దగ్గర ఇంకా చాలా ఆభరణాలు, వజ్రాలు, రత్నాలు ఉన్నాయి. అవి అన్నీ ఉన్న ప్రాంతాన్ని చెప్పింది. చాలా నిధులు నీ కోసం ఎదురు చూస్తున్నాయి అన్న స్వరం చల్లటి గాలిలో అతడి చెవుల చుట్టూ తిరిగింది. నరసింహం కళ్ళు తెరిచి చూశాడు. అక్కడ ఏమీ లేదు. భార్య రత్నమాలను లేపి కలలో జరిగిన విషయం చెప్పాడు. రత్నమాల ఆ మాటలు విని ఆనందంలో మునిగిపోయింది. ఆమె కళ్ళల్లో ఆభరణాలు మెరిసిపోతున్నాయి. ఒక విలాసవంతమైన భవనం, అపరిమిత ధనం, చుట్టూ పనివాళ్లు, ఇలా కలల ప్రపంచంలో తేలిపోతుండగా, వసై వసై నీ కలలో నుండి బయటికి రా అని నరసింహం ఆమెను తట్టి, అప్పుడే ఊహల్లో తేలిపోతున్నావు రత్నమాల, ఆ దేవత ఎవరో మనల్ని కరుణించింది. ఊహలేమిటి, ఇక అన్ని నిజాలే. మరుసటి రోజు నరసింహం ఆ ప్రదేశానికి బయలుదేరాడు. మరణగిరి దగ్గరలో ఉన్న కొండపైకి వెళుతుండగా ఒక మృదువైన స్వరం, నేను ఇక్కడున్నాను రా అంటూ మాటలు వినిపించాయి. నరసింహం ఆ స్వరాన్ని అనుసరిస్తూ అడుగులు వేసే కొద్దీ చుట్టూ చీకటిగా మారింది. కేవలం గుహలో నుండి వచ్చే వెలుతురు అతడికి దారి చూపించింది. గుహ చుట్టూ శిల్పాలపై పురాతన అక్షరాలు కనిపించాయి. అవి నరసింహను హెచ్చరించినట్టుగా అనిపించాయి. గుహ మధ్యలో బంగారు వర్ణంలో మెరిసిపోతున్న శకట కవచం కనిపించింది. ఈ శకట కవచాన్ని తెరువు అనే ఆ స్వరం మరింత గట్టిగా చెప్పింది. నరసింహ చేతులు వణుకుతున్నప్పటికీ అతడు ఆ శకట కవచాన్ని తెరిచాడు. తెల్లటి కాంతి పైకి లేచి తెల్లటి వస్త్రాల్లో మెరిసిపోతున్న రాణి అమృతాంగి ఆత్మగా మారిపోయింది. నరసింహ భయంతో అలాగే నిల్చుండిపోయాడు. ఆమె తన చేతులను గాలిలో కదిలిస్తుండగా గుహలో తలుపులు తెరుచుకున్నాయి. తలుపుల వెనుక మెరుస్తున్న బంగారం, వజ్రాలు, రత్నాలు. నరసింహ చూసి ఉలిక్కిపడ్డాడు. ఆమె మృదువైన స్వరంతో, ఇవన్నీ నీకోసమే, కానీ నన్ను చూసేవన్న విషయం ఎవరికైనా చెప్తే అదే క్షణంలో నువ్వు మరణిస్తావు అని చెప్పింది. నరసింహం సరే సరే అంటూ భయపడుతూ చెప్పాడు. అయితే విను, నా కోసం ఒక రాజభవంతి కట్టించు. అది నా కోరికలు తీర్చుకునే నివాసం. నన్ను చరిత్రలో శాశ్వతంగా నిలబెట్టేందుకు ప్రతీక అవుతుంది. దానికి కాపలాగా నువ్వే ఉండాలి అని ఆమె ఆజ్ఞాపించింది. సరే అంటూ తల ఊపాడు నరసింహం. కొన్ని నెలల తరువాత మరణగిరి గ్రామానికి సమీపంలో ఆకాశాన్నంటేలా నిర్మించిన రాజభవనం ఒక కొత్త చీకటి చరిత్రకు నాంది పలికింది. రాత్రిపూట ఆ భవనం చుట్టూ కనిపించే తెల్లటి పొగలు మరియు ఆకస్మిక కాంతులు అక్కడి ప్రజలను భయాందోళనకు గురిచేశాయి. అమృతాంగి ఆత్మ తన చెలికత్తెలను, బట్టలను ఆ గుహలో నుండి మెల్కొల్పింది. ఆ రాజభవనం అంతా సైనికులు కాపలాగా ఉన్నారు. అమృతాంగి ఆత్మ ప్రతి రాత్రి ఒక అందమైన అమ్మాయిలా మారి గ్రామాల్లో తిరుగుతూ యువకుల్ని ఆకర్షించేది. ఆమె ఒక్క మాటతోనే యువకులను మంత్రముగ్ధుల్ని చేసి తన భవనానికి వచ్చేలా చేసేది. ఆమె తన చెలికత్తెలు అక్కడికి వచ్చిన యువకులతో ఆటపాటలు ఆడేవాళ్లు. తరువాత ఆ రాజభవనంలో వెలుగుతున్న దీపాలు ఒక్కొక్కటిగా ఆరిపోవడం ప్రారంభమయ్యాయి. ఆమె కోరికలు తీరిన వెంటనే ఆ యువకుల శరీరాలు గాలిలో కలిసిపోయి ఆత్మలుగా మారేవి.
ఆత్మలను తన శక్తికి తోడ్పడడానికి భీకరమైన దెయ్యాల సైన్యంగా తయారు చేసింది. ఈ దెయ్యాల సైన్యంతో రాత్రి సమయంలో అక్కడ ప్రజల్ని భయపెడుతూ, పగలు అక్కడ ప్రజల సమస్యలు తీరుస్తూ కొన్ని వందల గ్రామాలను, పట్టణాలను శాసించే విధంగా మళ్ళీ తయారైంది. మళ్ళీ అమృతాంగి ఆత్మ నా మాటే శాసనం అన్న అహంకారంతో ప్రజల జీవితాలతో ఆడుకోబోతుందా? ఆమె మరిచిన మాట అదే ఈ భూమి మీద ఉన్న అన్ని రాజ్యాలను కలిపి ఒకే సామ్రాజ్యంగా నిర్మించి సామ్రాజ్య అధినాయకగా ఉండబోతుందా? తెలియాలంటే నెక్స్ట్ వీడియో చూడండి. అయితే మీరు ఈ కథను ఊహించి రాస్తే ఎలాంటి క్లైమాక్స్ రాస్తారు? అమృతాంగి ఆత్మ మరింత శక్తివంతం అవుతుందా, లేదా ఎవరైనా ఈ చీకటి సామ్రాజ్యాన్ని ఆపుతారా? మీ అంచనాలను కామెంట్లు తెలియజేయండి.